స్టార్ టీవీ నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చెరువులు నిండి మత్తళ్లు దుంకడంతో రైతన్నల సంతోషం. వాగుపై వంతెన నిర్మించాలని రైతుల ఆవేదన. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పేదలకు అందని వైద్యం. బూరుగుపల్లిలో ఖాళీ బిందెలతో నిరసన చేస్తున్న గ్రామ ప్రజలు. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షంతో వరద ముంచెత్తుతోంది. పలు అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించిన మాజీ సర్పంచ్. సూర్యాపేట జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం చేపట్టిన రేవంత్ రెడ్డి. నాగవరప్పాడు గ్రామంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు. డోన్ పట్టణంలో ఘనంగా వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి. అధికారంలో ఉన్న చేసిన తప్పులకు ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నారన్న టీడీపీ నాయకులు. కుప్పం మాజీ రెస్కో చైర్మన్ సెంథిల్ కుమార్ ను పోలీసులు అరెస్టు చేసినా ఒక్కరు కూడా ఖండించలేదని ఈ సందర్భంగా పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో చేసిన అక్రమాలకు ఇప్పుడు జైలుకు వెళ్తున్నారని ప్రజలు తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పుకు జైలుకు వైసీపీ నాయకులు వెళ్తున్నారని తెలియచేశారు. అధికార మదంతో కొట్టుకొని ఆ రోజు తప్పుడు కేసులు పెట్టి టీడీపీ నాయకులను కార్యకర్తలపైన కేసులు పెట్టి వేధించారు. వైసీపీ లాగా తప్పుడు కేసులు పెట్టే సంస్కృతి చంద్రబాబుకు లేదన్నారు టీడీపీ నాయకులు. మాజీ రెస్కో చైర్మన్ సెంథిల్ కుమార్ ను అరెస్టు చేస్తే ఒక్కరు కూడా ఖండించలేదు అంటే అప్పుడు నియంతలాగా ప్రవర్తించడమే దీనికి కారణమన్నారు. చంద్రబాబుని తన సొంత నియోజకవర్గానికి వస్తే అడ్డుపడ్డారు. అప్పుడు ఈ విషయం తెలియదా అని గుర్తు చేశారు. ఎవరన్నా సరే ఆ రోజు తెలుగుదేశం పార్టీకి ముప్పు తిప్పులు పెట్టారో వాళ్ళు ఈరోజు పనిష్మెంట్ అనుభవించాల్సిందే. ఖచ్చితంగా ఎవడెవడు ఉన్నాడో అందరూ పనిష్మెంట్ అనుభవిస్తారు. అంటే తొందర ఏమి లేదు. ఒకరు వికరని కాదు. ఎందుకంటే కడుపు మంటతో చెప్పడంలో మీరు ఆ రోజు మమ్మల్ని ఊరు తిప్పినారు, మీరు ఉప్పు తిన్నారు, ఈరోజు నీళ్ళు తాగండి. కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరు కక్ష సాధింపు చర్యలు చేయకపోవడం మేము లేదు, చేయము కూడా. కానీ మీరు చేసిన పనులకు మీరే అనుభవిస్తున్నారు. దయచేసి ఇటువంటి పనులు ఇంకా మాని అభివృద్ధి వైపు నడవండి. అభివృద్ధికి చంద్రబాబు నాయుడు ఏమేం చేయాలనో మీరు అందరూ వచ్చి సహకారం అందించి సహాయం చేసి అందరూ రండి, ముందుకు రండి, మీ సహాయ సహకారాలు అందించండి. కుప్పాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం. థ్యాంక్ యూ. ధైర్యం ఉంటే కాణిపాకం వచ్చి రెస్కోలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజల హృదయాలలో వైఎస్ రాజశేఖర రెడ్డి చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. డోన్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ డాక్టర్ గార్లపాటి మద్దిలేటి స్వామి డోన్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేసిన సీనియర్ కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మరపురాని మహనీయుడు వైఎస్ఆర్ అన్నారు. తెలుగువారి హృదయాలలో సజీవంగా నిలిచిన నేత అని కొనియాడారు. పేదల పెన్నిధి, ఆరోగ్యశ్రీ ప్రదాత, జలయజ్ఞ భగీరథుడు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని కొనియాడారు. వ్యవసాయం, సంక్షేమం, విద్య, వైద్యం, సాంకేతిక పరమైనటువంటి విషయాల్లో చాలా ముందు చూపు కలిగి సుదీర్ఘ అవగాహన కలిగిన నాయకుణ్ణి కోల్పోవడం వల్ల ప్రజలకు తీరని నష్టం జరిగిందన్నారు. సంక్షేమ పథకాలకు ఆరాధ్యుడు. ఆయన పాలనా కాలం ప్రజలకు ఒక స్వర్ణయుగమన్నారు. సంక్షేమ కార్యక్రమాలకు ఆయన ఆరాధ్యుడని, అందుకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయనను గుండెల్లో పెట్టుకొని ఇప్పటికీ మరవలేకపోతున్నారని అన్నారు. ఆరోగ్యశ్రీ, 108, ఇందిరమ్మ ఇల్లు, అర్హత ఉన్న వారికి రేషన్ కార్డులు, పెన్షన్లు వంటి ఎన్నో పథకాలు ఆయన తీసుకువచ్చినవే అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఉన్నికొర్ల జనార్దన్, వై శేఖర్, నాగ సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు నాయకులు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు మండలం నాగవరప్పాడు గ్రామంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ కార్యక్రమాన్ని నాగవరప్పాడు గ్రామంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా 25 కేజీల కేక్ కట్ చేసి 3 రోజులుగా కురుస్తున్న వర్ష ప్రభావం వలన దెబ్బతిన్న గ్రామంలో ప్రతి ఒక్కరికి గ్రామ ప్రజలకి పంచిపెట్టి వరద బాధితులకు తోసిన సహాయం చేయాలని, కురుస్తున్న వర్ష ప్రభావం వలన దెబ్బతిన్న గ్రామాలలో ప్రతి ఒక్కరికి పంచిపెట్టారు. ఈ సందర్భంగా వరద బాధితులకు మనకు తోచిన సహాయం చేయాలని నాగవరప్పాడు గ్రామ జనసేన పార్టీ గ్రామ కన్వీనర్ జొన్న వెంకట, రవీంద్ర కుమార్, పవన్ కళ్యాణ్ వీరాభిమాని చిరికి నాగబాబు, పి జశ్వంత్, లోకేష్ కోరుకున్నారు. భారీ వర్షం కారణంగా నష్టపోయిన సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అధికారులతో భారీ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సూర్యాపేట జిల్లా మోతే మండలం నామవరం గ్రామంలో భారీ వర్షాల కారణంగా నష్టంపై సూర్యాపేట జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోదాడ, తుంగతుర్తి నియోజకవర్గాల శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు అధికారుల నివేదికల ప్రకారం హుజూర్ నగర్, కోదాడ, తుంగతుర్తి, సూర్యాపేట జిల్లాలో 30 సెంటీమీటర్లకు పైగా వర్షాలు కురవడం, దీనివల్ల పెద్ద ఎత్తున పంట నష్టం, ఆస్తుల నష్టం, కొంత ప్రాణ నష్టం జరిగిన సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ప్రజల్ని సంపూర్ణంగా ఆదుకోవాలి, ప్రజలకు ఒక విశ్వాసం కల్పించాలన్న ఆలోచనతోటి ఈరోజు నేను పర్యటన చేపట్టి సూర్యాపేట జిల్లా కోదాడ శాసనసభ నియోజకవర్గానికి పర్యటనకు రావడం జరిగింది. ఇందులో పెద్దలు మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు నల్గొండ కుందూరు రఘువీరెడ్డి గారు, ఉత్తమ్ పద్మావతి గారు, కోదాడ శాసనసభ్యురాలు మందుల సామ్యం, తుంగతుర్తి ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, ఇతర ప్రజాప్రతినిధులు, అదేవిధంగా సాగునీటి, విద్యుత్ శాఖ, R&B, పంచాయతీరాజ్, ఇతర శాఖలకు సంబంధించిన అధికారులు క్షేత్రస్థాయిలో గత 3 రోజుల నుంచి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల్ని ఆదుకునే ప్రయత్నం చేసి ప్రాథమికంగా సూర్యాపేట జిల్లాలో జరిగిన ప్రాణ, ఆస్తి, పశు నష్టము, ఆస్తుల యొక్క నష్టాన్ని అంచనా వేసుకొని కలెక్టర్ గారి నేతృత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సమీక్ష సమావేశంలో వారు ప్రాథమిక నివేదికలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఈ ప్రాథమిక అంచనాల ప్రకారం సూర్యాపేట జిల్లాలో 2 మనుషులు చనిపోవడము, దాదాపుగా 21 చెరువులు తెగడము, 15 గ్రామాలలో 480 మందిని ఇతర ప్రాంతాలకు తరలించడము, 20,000 ఎకరాలలో పంట నష్టం జరగడము, అదేవిధంగా పశువులు 7 చనిపోవడము, ఇతర మేకలు ఇలాంటివి కూడా చనిపోవడము, 7 పక్కా ఇళ్ళు కూలిపోవడము, 33 కచ్చా ఇళ్ళు కూలిపోవడము, అదేవిధంగా హైదరాబాద్ విజయవాడ హైవే దారి కూడా పూర్తిగా దెబ్బతినడము, ఇతర చాలా విషయాలు ఈరోజు ఈ ప్రాథమిక నివేదికలో మన ముందు పెట్టడం జరిగింది. అదేవిధంగా తుంగతుర్తిలో కూడా
పశువులు చనిపోవడము, చెక్ డ్యామ్లు డ్యామేజ్ అవ్వడము, అదేవిధంగా ఇల్లు కూలిపోవడము, ఇతర అంశాలను కూడా స్థానిక శాసనసభ్యులు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. అత్యధిక వర్షపాతం వల్ల విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పటి నుంచి ప్రభుత్వం నిరంతరం మంత్రులను, శాసనసభ్యులను క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో పెట్టి పర్యటిస్తూ ఒకవైపున ప్రజలకు సహాయాన్ని అధికారులందరూ కూడా సమన్వయం చేసుకొని వారు క్షేత్రస్థాయిలో ఉంటే ముఖ్యమంత్రిగా చీఫ్ సెక్రటరీని, డీజీపీని, డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన అధికారులను, ఇతర శాఖలను సమన్వయం చేస్తూ గత 2 రోజులుగా రాష్ట్ర స్థాయి సమీక్షలు చేస్తూ అన్ని రకాలుగా ప్రజల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తాము. ఈ ప్రయత్నంలో ఎక్కువగా ప్రాణ నష్టం జరగకుండా, పంట నష్టం జరగకుండా, విద్యుత్ కోతలు ఎక్కడైనా విద్యుత్ సరఫరా అంతరాయం కలిగినా ఎంబడెంబడే వాటిని పునరుద్ధరిస్తూ ప్రజలకు అన్ని రకాలుగా సహాయాన్ని అందిస్తూ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తూ అధికారులు రాత్రి పగళ్ళు పనిచేసి చాలా కష్టపడ్డారు. మనస్ఫూర్తిగా మా మంత్రులను, ప్రజాప్రతినిధులను, ప్రభుత్వ అధికారులను అభినందిస్తున్నా. ఈ విపత్కర సమయంలో వీళ్ళందరూ కూడా సమన్వయంతో ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేసింది. అయినా అక్కడక్కడ దురదృష్టకర సంఘటనలు జరిగినాయి. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పశు సంపద నష్టం, రకరకాల నష్టాలు జరిగినాయి. దీనికి సంబంధించి ఉదయమే రాష్ట్ర స్థాయి అన్ని శాఖలకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీస్, డీజీపీ, చీఫ్ సెక్రటరీ, ఇతర అధికారులను, డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన అధికారులను వీళ్ళందరితో కూడా ఉదయమే సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న సాయంత్రం ఇక్కడ ఉన్న ఖమ్మం జిల్లాలో, నల్గొండ జిల్లాలో, ముఖ్యంగా సూర్యాపేట జిల్లాలో ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో, హోంశాఖ మంత్రి అమిత్ షా గారితో కూడా చర్చ చేసి మనకున్న పరిస్థితులను వివరించి, అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను వివరించి ఎప్పటికప్పుడు మన రాష్ట్రానికి సహాయంగా ఉండాల్సిందిగా వాళ్ళని అడగడం జరిగింది. వాళ్ళు ముగ్గురు కూడా అన్ని రకాలుగా రాష్ట్రానికి సహాయంగా ఉంటాము అని చెప్పి ప్రధానమంత్రి గారు, హోంశాఖ మంత్రి గారు, అదేవిధంగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు స్పష్టంగా మాట ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం అధికారులతో సమీక్ష చేసి వెంకిర్యాల గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించారు మాజీ సర్పంచ్ సుదర్శన్. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి పనులు పరుగులు పెట్టాయన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం వెంకిర్యాల గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు మాజీ సర్పంచ్ సుదర్శన్. టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి పయనంలో నడిచిందని ఆయన ప్రసంగించారు. గ్రామ మాజీ సర్పంచ్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి 3 కోట్ల పని చేయడం జరిగిందన్నారు. గ్రామ బస్టాండుకు 18 లక్షలు, శ్మశాన వాటికకు 16,50,000 రూపాయలు, గ్రామ పంచాయతీ నిర్మాణం కొరకు 20 లక్షలు కేటాయించామన్నారు. కానీ 9 లక్షల వర్క్ జరిగింది, మిగతా వర్క్ చేయాల్సి ఉంది. అప్పుడే ఎలక్షన్ కోడ్ వచ్చినందువల్ల చేయలేకపోయామని తెలిపారు. మళ్లీ సర్పంచ్గా చేయాలంటే పెండింగ్ లో ఉన్న కొన్ని కార్యక్రమాలు మాత్రమే, అవి కూడా పూర్తి చేసిన తర్వాతనే ప్రజల్లోకి వెళ్లి సర్పంచ్గా గెలిపించాలని కోరుతానని ఈ సందర్భంగా పేర్కొన్నారు. నా పేరు అరిగే సుదర్శన్ ముదిరాజ్. మా గ్రామం వెంకిర్యాల, మండల్ బీబీనగర్, యాదాద్రి భువనగిరి జిల్లా. మేము 90లో సర్పంచ్ అయిన సంధి మేము ప్రజలలో ఫస్ట్ సర్పంచ్ కాకుండా ప్రచారానికి వెళ్ళేటప్పుడు నామినేషన్ వేసి నేను 4 హామీలు ఇచ్చిన. 4 హామీలల్లో 3 నెరవేర్చిన, 1 పెండింగ్ ఉంది. ఆ 4 ఇట్లా మెయిన్ పాయింట్ మా చౌరస్తాలో మరీ దారుణం ఉండే. ఒక బస్సు మర్రరాకపోతుండే, ఒక బైక్ వాళ్ళు ఎప్పుడు వర్షాకాలం వస్తే కింద పడుతుండే, అని గుంతలుండే. అక్కడ 40 లక్షలు పెట్టి సీసీ రోడ్ పంపించినాము. అక్కడ మళ్ళా
మా వెంకిరాల గ్రామంలో ఈ వర్షాలు వస్తుంటే కానీ ప్రతి ఒక్క ఏది హోటళ్ళనే కానీ షాపులలోనే కానీ బస్ ప్రయాణం చేసే వాళ్ళు అందరూ అక్కడ వాహనాలు వస్తే అందులో ఇళ్ళలో ఉండేది. కానీ ఆ ప్రజల ఆందోళన చూసి అక్కడున్న స్థలాన్ని గవర్నమెంట్ ల్యాండ్ని తీసేసుకొని అక్కడ మేము బస్ స్టాప్ నిర్మించబడింది. ఆ బస్ స్టాప్లో ఫండ్ ఇట్లా CDF ఫండ్ ఎమ్మెల్యే గారు 5 లక్షలు పెట్టిండు, MP గారు 5 లక్షలు పెట్టిండు. మేము ఆ 10 లక్షలలో సరిపోకపోతే ఇట్లా మా గ్రామ పాలకవర్గం కూర్చోబెట్టుకొని ఆ పైసలు సరిపోతట్లు మనం గ్రాండ్గా కట్టుకుందాము అని చెప్పి మా పాలకవర్గాన్ని కూర్చోబెట్టి ఇంకా 7.5 లక్షలు మన జీపీ నుంచి పెట్టి ఇట్లా ప్రజలకు ఇచ్చారు. 4 హామీలు ఎలక్షన్ల ముంగట ఇచ్చారు. అవును. మెయిన్ పాయింట్ ఏమేమి హామీలు ఇచ్చారు? మెయిన్ పాయింట్ బస్ స్టాపు, మెయిన్ ఊర్లో చివరసలో రోడ్డు, ఓకే. మళ్ళీ గ్రామ పంచాయతీ కూలిపోయే పొజిషన్ ఉంటే అప్పుడు అక్కడ గ్రామ పంచాయతీ కట్టిస్తామని చెప్పినాము. పైప్ లైన్ మొత్తం పైప్ లైన్ ఎక్కడైతే వాటర్ రావో అక్కడ పైప్ లైన్కి అన్నీ చేపిస్తామని తీర్మానం ఆయన చెప్పినాం మేము. ఆ హామీలల్లో 4 నెరవేరిన గ్రామ పంచాయతీ ఒకటి ఏంటంటే మా దురదృష్టం ఏంటంటే మేము ఆల్రెడీ కాంట్రాక్ట్ వాళ్ళకి ఎంతోమందికి చెప్పినా కానీ మాకు మాకు ఏది ఎన్ఆర్ వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ VRR కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు VRR కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ VRR కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షానికి సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా వరద ముంచెత్తుతోంది. దీంతో నానా అవస్థలు పడుతున్నారు లోతట్టు ప్రాంత ప్రజలు. ఎగువ ప్రాంతాల నుండి మూసీ ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తింది. హైదరాబాద్ నగరంతో పాటు మూసీ ఎగువ ప్రాంతాలైన ఆలేరు, బిక్కేరు తదితర ప్రాంతాల నుండి 7,549 క్యూసెక్కుల ఇన్ఫ్లో చేరుతోంది. రోజంతా గంటకు ఇన్ఫ్లోలో హెచ్చుతగ్గులు ఉండడంతో 2, 3, 4, 5, 6, 7, 8 నెంబర్ క్రస్ట్ గేట్లను ఒక్కొక్కటి 4 అడుగులు ఎత్తి 17,600 క్యూసెక్కుల వరద నీటిని దిగువ మూసీకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 645 అడుగులు కాగా సోమవారం సాయంత్రానికి 641.53 అడుగుల నీరు రిజర్వాయర్లో నిల్వ ఉంది. ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు నీటి విడుదల నిలిపివేశారు. ఎగువ ప్రాంతాల నుండి భారీగా వరద నీరు వస్తుండటంతో అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. బూరుగుపల్లిలో ఖాళీ బిందెలతో నిరసన చేపడుతున్న గ్రామ ప్రజలు దాదాపు 3 నెలలుగా మంచినీరు రాక నానా అవస్థలు పడుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా బూరుగుపల్లిలో ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు గ్రామ ప్రజలు. నీటి సమస్యతో కొట్టుమిట్టాడుతున్న గ్రామ ప్రజలు గత 3 నెలల నుండి మిషన్ భగీరథ వాటర్ తో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు గ్రామ ప్రజలు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం బూరుగుపల్లి గ్రామంలో త్రాగడానికి నీళ్లు లేక గ్రామ ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఇబ్బంది పడుతున్నారు.
గ్రామ పంచాయతీ కార్యదర్శి జ్యోతికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకునే పాపాన పోవడం లేదన్నారు. ఇందుకు గ్రామ పంచాయతీ వద్ద ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. దయచేసి అధికారులు స్పందించి మా గ్రామానికి త్రాగునీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రేకులపల్లి మహిపాల్ రెడ్డి, యాదవరెడ్డి, సుంకరి గోపాల్, మహిళా సంఘం అధ్యక్షురాలు సుంకరి కమలమ్మ, మాజీ వార్డు మెంబర్ అరసూర్య తదితరులు పాల్గొన్నారు. అన్నప్పుడు ఇప్పుడేమో పట్టుకొని పోతున్నారు. నిన్న మన లేదు బస్సు బంద్ చేసుకోవాలా, జీతాలు తీసుకుంటున్నారు. ఏమన్నంటే గుర్రాగుతున్నారు, ఏమన్నంటే గుర్రాగుతున్నారు. ఏం చేసుకుంటున్నారు చేసుకోపోయి అంటారు. మరి వాళ్ళని ఏమైనా ఏం చేస్తారు? ఒక్కళ్ళు రాజీ పంపిస్తారు. మండలము నేను బూరిపల్లి అనసూయని మాట్లాడుతున్నా, వార్డ్ నంబర్ మాట్లాడుతున్నా. మాకు ఒక్క బొట్టు నీళ్ళు వస్తలేవు. 2 నెలలు అయింది, మురికి నీళ్ళు వస్తున్నాయి, తోక పురుగులు పడ్డాయి, అందరు జ్వరాలు వచ్చి పన్నారు. మీరు దయచేసి మేడంని అడిగితే ఏమంటుంది, మాకు సంబంధం లేదు, మా సార్కు సంబంధం ఉన్నదని చెప్పింది. మరి మేము ఎట్లా రోగాలు వచ్చి పంటన్నా, జ్వరాలు వచ్చి పడన్నా, జ్వరాలు వచ్చి పంటే కూడా ఒక సూది లేదు, ఒక గోలు లేదు. ఇటగల గోళీలు ఇచ్చిన వాళ్ళు కూడా ఎవరు లేరు, ఇంటింటికి తిరుగుతారా అని అంటారు. అట్లా కూడా తిరుగుతలేరు. ఈ 4 రోజుల కల్లా మొత్తమే వస్తలేవు. ఏమన్నా అంటే వీళ్ళకి చెప్పుకోపో, వాళ్ళకి చెప్పుకోపో అని మాట్లాడుతారు. మరి వాళ్ళుండి ఎందుకు, వాళ్ళుండి ఏమన్నా చేస్తుర్రా? మరి ఏమన్నా గింతలు ఒకటి రాసిస్తా మరి అందరు పోతారు. అప్పుడు ఏంది ఊరు పరిస్థితి? మేము ఏదో ఊకుండే పట్టుకేనా? మరి 2 నెలల ఇప్పుడు సమస్య ఇట్లా నీళ్ళు రావట్టి, మురికి నీళ్ళు 1 గంటకు 2 గంటలకు వీటికి కావాలి కాసుడు ఉంది. ఆ మురికి నీళ్ళు అయినా పట్టుకొని తాగుతురు మా ఇళ్ళల్లో. మొత్తం ఎలేజ్ వస్తుంది, జ్వరాలు వచ్చినాయి. మరి ఎట్లా మేడం అడిగితేనే నాకు సంబంధం లేదని అంటది. మరి వీళ్ళని కారాబరుగుని అడిగితే ఏం చేసుకుంటాం అనమాట. ఈ నీళ్ళు పెట్టడానికి నల్లని అడిగితే ఏమైనా నాకేం సంబంధం, ఏం చేసుకుంటావు చేసుకోపో అని ఆయన అనమాట. మరి ఎవరిని అంటారు? నువ్వేమో మొత్తం పట్టించుకోవాలి. మీకు ఎన్ని నీళ్ళు వచ్చినా సరిపోవు, రోజు పెడుతున్నావు నీళ్లు మీకే సరిపోవు అని తింటుర్రు గట్టిగా అడిగితే. మన బోర్ నీళ్ళు పెడితే ఏమైతుంది? ఇప్పుడు మీ సమస్య ఏంది? ఇప్పుడు సమస్య ఏముంది? కావాలి, నీళ్లు రావాలి మాకు. పటేల్గూడెం వెళ్లే మార్గంలో ఉన్నటువంటి వాగుపై వంతెన నిర్మించాలని డిమాండ్ చేశారు రైతులు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొరణపాక గ్రామంలోని కొరణపాక నుండి పటేల్గూడెం పోయే మార్గంలో ముత్యాలమ్మ దగ్గర వాగుపై ఆ ప్రాంత రైతులు కొంత డబ్బులు వేసుకొని పైపులతో మట్టి వేసి వంతెనను నిర్మాణం చేశారు. బావుల దగ్గరికి సుమారు 300 మంది కుటుంబాలు రోజు పోయి రావడం జరిగేది. ఇటీవల కురిసిన వర్షానికి పైపులు, మట్టి రోడ్డు కొట్టుకుపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో మంత్రులకు, ఎమ్మెల్యేలకు వినతి పత్రం ఇచ్చామని రైతులు తెలిపారు. త్వరలోనే వంతెన నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారన్నారు. ఇప్పటికైనా బావుల దగ్గరికి పోవాలంటే బండ్లు ఇవతల పెట్టి నడుచుకుంటూ వెళ్లే దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ఆలేరు శాసనసభ్యులు బిర్లా ఐలయ్య స్పందించి మాకు వంతెన నిర్మించాలని మీడియా ద్వారా కోరారు. ఈ కార్యక్రమంలో రఘుపతి రెడ్డి, రాములు, సోమిరెడ్డి, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. పటేల్గూడెం గ్రామంలో 2 గ్రామాలకు లింక్ అయిన ఈ రోడ్డు సుమారుగా ఒక 300 రైతు కుటుంబాలు ఉదయం లేవగానే తప్పనిసరి వెళ్ళే దారి ఇది. పాలకు వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. గత 2 వర్షాకాలాల్లో కూడా కొట్టుకపోతే రైతుల కాంట్రిబ్యూషన్ తోటి అందరము కలిసి నిర్మాణం చేసుకున్నాం. దుబ్బాక నియోజకవర్గంలో గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో చెరువులు నిండి అలుగులు పోస్తుండటంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు రైతులు.
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రఘుత్తంపల్లి గ్రామంలో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు నిండి మత్తళ్లు దుంకడంతో రైతన్నలు సంతోషంగా ఉంది అని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వర్షాలు కొంచెం లేటుగా పడ్డా కానీ చెరువులు నిండడంతో సంతోషంగా ఉందన్నారు. వచ్చే సీజన్ లో మంచి పంట పండే అవకాశం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వర్షాకాలం ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఇంతగా వర్షం ఎప్పుడు పడలేదని ఇప్పుడు వర్షం పడడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నామన్నారు. వర్షాలు పడి మత్తళ్లు దుంకడం వల్ల కొంచెం రాకపోకలకు ఇబ్బందిగా ఉంది కానీ వర్షాలు పడి చెరువులు నిండడం ఆనందంగా ఉంది అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రఘుత్తంపల్లి గ్రామంలో రాత్రి కురిసిన భారీ వర్షాలకు ఊరిలో చెరువులు కానీ మంతాలు కానీ నిండి ప్రవహిస్తున్న బయటకు. కాకపోతే కొద్దిగా రాకపోకలకు ఇబ్బందిగా ఉన్నా చాలా సంతోషం. వర్షాలు పడడం లేట్ పడ్డా కూడా చెరువులు నింపడం బంధాలు నింపడం మాకు చాలా ఆనందంగా ఉంది. రైతులకు కూడా వచ్చే సీజన్లో కూడా మంచి పంట పండుగ లభిస్తుంది. సిర్పుట్టి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు లేక స్టాఫ్ లేక నానా అవస్థలను పడుతున్నారు అక్కడి రోగులు. వైద్య సేవలు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని సిర్పూర్ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు లేక స్టాఫ్ నర్సులు లేక వైద్యం కోసం వచ్చే రోగులు నానా అవస్థలు పడుతున్నారు. పేదల పాలిట శాపంగా మారిన సిర్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అనారోగ్య సమస్యలు తలెత్తిన రోగులను రక్షించడానికి సిర్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దిక్కు కాని వైద్యులు స్టాఫ్ నర్సులు లేక రోగులు తిప్పలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు వైద్య అధికారులకు జిల్లా పాలనా అధికారికి వైద్యుల కొరతతో నానా ఇబ్బందులు పడుతున్నామని వినతి పత్రాలు సమర్పించినా పట్టించుకోవడం లేదని జిల్లా వైద్యాధికారులపై జిల్లా పాలనా అధికారిపై రోగులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఎవరికి చెప్పాలో తెలియక ఏమీ చేయలేక ఎన్ని కష్టాలైనా ప్రైవేట్ ఆసుపత్రులకు తీసుకువెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది. ఇప్పటికైనా జిల్లా వైద్యాధికారులు స్పందించి సిర్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులను నియమించి రోగులకు సరైన వైద్యం అందేలా చూడాలని రోగులు కోరుతున్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.